నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఈస్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. ఇంట్లో నుంచి బయటకు ఒకే మార్గం, సహాయక చర్యలకు ఎంతో ఆందోళన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మృతులకు ఉస్మానియా మార్చరీలో మృతదేహాలకు శవ పంచనామా జరుగుతున్న నేపథ్యంలో పోస్ట్ మార్టం త్వరితగతిన నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర్ రాజనరసింహ, సిపిసిసి ఆనంద్ తదితరులు మార్చరీ విభాగం లోపలికి నేరుగా వెళ్లి ఫోరెన్సిక్ వైద్యులతో సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలకు వారి నివాస గృహాలైన అమీర్పేట్, సాలిబండ, అత్తాపూర్ నివాసాలకు తరలించేందుకు ప్రభుత్వానికి చెందిన 10 ఉచిత అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఉస్మానియా ఆసుపత్రికి మంత్రి దామోదర్, సిపి ఆనంద్ పోస్ట్ మార్టం త్వరగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. కాగా అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సంఘటన స్థలం నుండి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. హౌస్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఇదే అంశంలో మరి ఫైర్ ఇంజన్లు సకాలంలో స్పందించడం వల్ల మరొక 4గురిని కూడా కాపాడగలిగామని చెప్పి ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఫైర్ ఆఫీసర్ ఉన్న ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ ప్రమాదానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రమాదం మనము అక్కడ చూసిన అబ్జర్వేషన్ బట్టి ఆ యొక్క బిల్డింగ్లో ఉన్నటువంటి మెయిన్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా కనపడుతుంది. అక్కడ కంప్లీట్గా కాలడం జరిగింది. దాంతోపాటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని షాప్స్ కూడా పూర్తిగా దగ్ధమైనవి. ఈ 17 మంది చనిపోవడం అనేది చాలా పెద్ద ఘటనగా మనం చూడొచ్చు. వీళ్ళంతా మంటల్లో చిక్కుకొని పూర్తిగా అగ్నికి ఆహుతి చనిపోయారా? ఎలా చనిపోయారంటారు? ఇది ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా మంటలు వాళ్ళకి తాకలేదు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. అందరూ కూడా మంటలు చూసి భయపడి ఒక రూమ్లో దాక్కోవడం జరిగింది. సో మన ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది లోపలికి వెళ్ళి వాళ్ళని తెచ్చే వరకు స్పృహ కోల్పోయి ఉన్నారు వాళ్ళు. సో అంటే అప్పటికే ప్రాణాలు పోయినాయా? స్పృహ కోల్పోయి ఉన్నారా? వీళ్ళు ఎక్కడ హాస్పిటల్లో చనిపోయారు? మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి స్పృహ కోల్పోయి ఉన్నారు వాళ్ళు. అయితే చనిపోయారా లేదా అనేది మనకు తెలియదు. ఇమీడియట్గా హాస్పిటల్ పంపించడం జరిగింది. అంటే మంటల్లో ఎవరు చిక్కుకొని అగ్నికి కాలడం లాంటివి జరగలేదు? ఎవరు కాలిపోయి కేవలం ఆ స్మోక్ ద్వారానే చనిపోయారంటారా? ప్రధానంగా స్మోక్ ద్వారా చనిపోయారు. ఓకే. సో దీంట్లో ఈ ప్రమాదాన్ని నివారించే క్రమంలో అంటే కొంతమందిని మీరు కూడా ఎంతమందిని కాపాడారు? మీకు సమాచారం ఎట్లొచ్చింది? మార్నింగ్ 6:16కి మనకి ఫైర్ కాల్ వచ్చింది. ఇమీడియట్గా ఫైర్ సిబ్బంది అటెండ్ కావడం జరిగింది. సో దీంట్లో రెస్క్యూ చేసింది 4. సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 4 రెస్క్యూ అయిన అంటే సురక్షితంగా వచ్చారు. మిగతా 17 మందిని అపస్మారక స్థితిలో బయటికి తీసుకురావడం జరిగింది. ఓకే. ఈ 4 అప్పటి వరకు మీరు చేరుకునేసరికి వాళ్ళంతా మాట్లాడుతున్నారా? వాళ్ళు కూడా అపస్మారక స్థితి? వాళ్ళని గమనించలేదు. ఫైర్ వాళ్ళు తీసుకుపోయి ఓవరాల్గా ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రజలను అప్రమత్తం చేయాలి. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ గత సంవత్సరం 2 సంవత్సరాలుగా మీరు గమనిస్తే సంవత్సరానికి 8,000 నుంచి 10,000 అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క ఇళ్లలో కానీ షాపింగ్ కాంప్లెక్స్లలో కానీ ఏ రెసిడెన్షియల్ ఏరియాల్లో కానీ ఏదైనా కానీ ఫైర్ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలని నేర్పించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేసేదానికి అవకాశం ఉంది. ఓకే సార్, ఈ ప్రమాదానికి కారణం ఏమనుకుంటున్నారు? నేను ఇంతకుముందు చెప్పినాను కదా, షార్ట్ సర్క్యూట్ మెయిన్స్ దగ్గర కనపడిందని చెప్పేసి అదే అయింది. సో మొత్తానికి ఆ షార్ట్ సర్క్యూట్ మూలంగానే ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించింది. దీంట్లో మరి అగ్నికి ఆహుతి అయి అంటే ఆ మంటల్లో చిక్కుకొని ఆ మంటల ద్వారా అంటుకొని ఎవరు చనిపోలేదు. కేవలం మరి వారంతా కూడా మంటలు వ్యాప్తి చెందిన తర్వాత ఆ రూమ్లో చిక్కుకొని అందరూ ఒకటే గదిలో ఉండి మరి వారంతా కూడా ఈ స్మోక్ పీల్చడం ద్వారా అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. సో దాంట్లో వాళ్ళ ఊపిరి ఆగిపోయింది. సో ఇక దాంట్లో చిక్కుకున్న ఆ సిబ్బందిని ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వారి 4గురిని కూడా
మేము కాపాడాము. దీంట్లో మరి ఆ నలుగురిని ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే మేము సేవ్ చేయగలిగాము. సో ఇప్పుడు ఇది కేవలం ఆ కరెంట్ షాక్ కారణంగానే, ఇది షార్ట్ సర్క్యూట్ మూలంగానే ఈ ఘటన జరిగింది. మొత్తానికి మరి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. సో అలారమ్స్ లాంటివి పెట్టుకుంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఆనుకొని ఉన్న ఇళ్లలో ఇంత ప్రమాదం అయితే జరిగి ఉండేది కాదు. సో దీంట్లో ప్రజలను అవేర్నెస్ చేసే కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు అయితే 10,000 ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించాము. ఇలాంటి ఘటన జరగడం పట్ల మాత్రం కొంత అప్రమత్తత ఉంటే తగిన ప్రాణ నష్టం జరగకుండా నివారించేవాళ్ళు. దీంట్లో షాపులు కమ్ రెసిడెన్సులు ఉన్న వాళ్ళంతా కూడా మరి దీనికి సంబంధించిన ఈ ఫైర్కి సంబంధించిన అలారమ్స్ కావచ్చు, స్మోక్కు సంబంధించిన అలారమ్స్ కనుక పెట్టుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరి నివారించి ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండేవి కాదు. సో ప్రజలంతా కూడా ఎవరైతే షాపింగ్ కాంప్లెక్స్ హౌజెస్ ఉంటాయో వాళ్ళంతా కూడా షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఇట్లాంటి స్మోక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. సో దీంట్లో మొత్తానికి ఒక నలుగురిని అయితే మేము కాపాడాము. ఇన్ టైంలోనే మేము స్పందించామని కూడా మరి ఫైర్కి సంబంధించిన అధికారి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా9 న్యూస్, చార్మినార్ నుంచి. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవులపల్లిలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న వాళ్ళంతా పైన టెర్రస్ మీదకి ఎక్కారు. కాగా వాళ్ళందరినీ ఫైర్ డిపార్ట్మెంట్ సురక్షితంగా కాపాడారు. మైలార్ దేవులపల్లిలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అభివృద్ధిని గాలికొదిలేసి కమిషన్ల కోసం కకృతి పడుతున్నారని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు విమర్శించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇరు పార్టీలు అభివృద్ధిని గాలికొదిలేసి కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీ టాకీస్ నుండి రాజీవ్ నగర్ ఫ్లైఓవర్ నిర్మిస్తా అని కొత్తగా నిర్మించిన శ్మశాన వాటికలో కుల సంఘాల దగ్గర నుండి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని రఘునాథ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. వాస్తవంగా మేము కూడా మాట్లాడద్దు అనుకున్నాం 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా. ఎందుకంటే వీళ్ళు బాగా వాగ్దానాలు చేశారు 6 గ్యారంటీల పేరు మీద. గెలిచి వచ్చినావు, నెల రోజులలో ఇస్తా అన్న డంప్ యార్డ్ వీకింది, 3 నెలలలో ఇస్తా అన్న ఎల్లంపల్లి బాధితులది కాలేదు, 6 నెలల్లో మొదలు పెడతా అన్న ఫ్లైఓవర్ కాలేదు. ఈ ప్రాంతానికి ఇక కొత్త కొట్టి పట్టుకొచ్చారు ఐటీ పార్క్. ఇక మొదలు దాన్ని ఐటీ పార్క్ అన్నారు, తర్వాత దాన్ని ఏం చేసారు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అన్నారు, ఇండస్ట్రియల్ పార్క్ అన్నారు. నిన్న కొత్తగా ఇన్న కోడిగుడ్లని వినబడ్డది నాకు నిన్న. ఇక రేపు కోళ్ళ ఫామ్లు వస్తాయి అందులో. ఇది ఐటీ పార్క్. సిద్దిపేటలో ఐటీ పార్క్ కాడ ఐటీ పార్క్ లోపట్ల వడ్లు పోసున్నాయి. సిద్దిపేట ఐటీ పార్క్ ఒక్కడ అత్తలేడు దిక్కులేడంటే ఇక మంచిర్యాలలో నువ్వు ఐటీ పార్కులు పెట్టి ఐటీ కంపెనీలతో ఇట్లా కొత్తగా దందాలు చేసి పేద ప్రజల భూములు గుంజుకొని కబ్జాలు చేసి కమిషన్ల కొరకు ఇవన్నీ కూడా కొత్త కొత్త స్కీములు వేసుడు తప్పించి ఏం లేదు. నువ్వు అంటున్నావు కదా చర్చకు సిద్ధమని. మేము చర్చకు సిద్ధం. 3 పార్టీల నాయకులను విలువరు. నేను ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నా, లైవ్ టీవీలో చర్చకు సిద్ధం. ఏం చెప్పినావు ఎన్నికల కంటే ముందు, ఏం చేసినావు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో భర్తలను చంపి వారి సింధూరాన్ని తుడిచివేసిన తీవ్రవాదులను ఆపరేషన్ సింధూర్ పేరిట మన ఆర్మీ పాక్ అంతం చూసిందని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు మద్దతుగా మతాలకు కులాలకు అతీతంగా పెనమలూరులో స్వచ్ఛందంగా ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో మమేకమై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీ కుమార్ పాల్గొన్నారు. కాగా సమావేశంలో క్రికెట్ బుకీ కేసుకు సంబంధించి ఆన్లైన్ లావాదేవీలు 23 కోట్ల అక్రమంగా జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. నిర్వాహకుడికి సంబంధించిన ఒక పెట్రోల్ బంకులో లావాదేవీలు జరిగినట్టు పట్టణ సీఐ రజనీ కుమార్ చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో 10 మంది క్రికెట్ బుక్కేళ్లపై కేసు నమోదైందని, A3, A4 అయిన ఎడ్ల తాతాజీ, ఎడ్ల నాగేశ్వరరావులు ప్రమోటర్లుగా ఉన్నారని సీఐ తెలిపారు. goexchange777.com అనేటువంటి ఈ వెబ్సైట్ను ఉపయోగించే వాళ్ళు ఈ క్రికెట్ ఈ ఎడ్ల తాతాజీ గారు నిర్వహించేటువంటి లక్కీ ఫిల్లింగ్ స్టేషన్ అని చెప్పి ఒక బంక్ ఉంది. ఇది మన దొడ్డిపట్ల రోడ్లో ఉంది. ఆ బంకులో ఉన్నటువంటి అకౌంట్కి కూడా చాలా కోట్ల రూపాయలు మరి రావటం, ఆ తర్వాత మళ్ళీ దాన్ని డ్రా చేయటం లాంటి ట్రాన్సాక్షన్స్ కూడా గుర్తించాం. ఈ అకౌంట్స్ అన్నీ కూడా సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్ వారికి దీన్ని పంపడం జరిగింది. దీని మీద లోతైన దర్యాప్తు చేస్తున్నాం. ముఖ్యంగా నిందితులు goexchange777.com అనేటువంటి ఈ వెబ్సైట్ను ఉపయోగించే వాళ్ళు ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే ఈ ఫోన్లు, ఈ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ కూడా మన ల్యాబ్కి, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాం. దాని నుంచి డేటా ఇంకా రావాల్సి ఉంది. మనం ఈ కేసులో అత్యధికంగా ట్రాన్సాక్షన్స్ ఉన్నటువంటి నాలుగు మందికి సంబంధించినటువంటి అకౌంట్లలో వీరిద్దరూ కూడా ఎడ్ల తాతాజీ అలాగే నాగేశ్వరరావు వారికి సంబంధించిన అకౌంట్లు కూడా ఈ ఆదాయ పన్ను, విజిలెన్సు అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీసులు వాళ్ళ యొక్క సహకారంతో దీన్ని లోతైన విశ్లేషణ చేస్తున్నాం. అఖండ మెజారిటీలతో వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్యాయంగా పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని తెలిపారు. ఐపీఎస్ అధికారులపై సైతం కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. కేసుల వలన అనుకూల మీడియా ప్రచారాలతో అధికారం శాశ్వతంగా ఉండదన్నారు. ప్రజలు మోసపోయారని తెలుసుకున్నారని, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికీ రాలేదన్నారు. నిలబెట్టుకోండి, ప్రజలకి న్యాయం చేయమని అడుగుతున్నాం. అది చేయలేకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అడ్డం, రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో, సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయింది, అక్కడేమో గ్రాఫ్ పెరిగిపోతుంది, అంతంత మాత్రాన గతంలో వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలుగా ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. వాస్తవంగా మొన్న తెలుగుదేశం అనుబంధ ఛానల్లోనే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే మళ్ళీ తేరుకోవడానికి, పార్టీని నిలబెట్టడానికి 2-3 సంవత్సరాలు పట్టింది. అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారికి 1-2 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2-3 నెలల్లోనే బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు ప్రభుత్వం మీద అని. ఇవన్నీ గమనించి ఎలాగన్నా అనగదొక్కాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని, కార్యకర్తల్ని భయపెట్టాలనే కోణంతో అక్రమ కేసులు ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపరలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కొల్లిపర గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞులైన ప్రముఖ వైద్యులచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మనోహర్ ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 20 మంది డాక్టర్లు, 50 మంది ఆసుపత్రి సిబ్బందిచే కొల్లిపర మండలంలోని గ్రామాలలో ఉన్న పేద ప్రజలకు వైద్య సేవలు అందించారు. మొత్తం 8 విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు ఈ ఉచిత శిబిరంలో వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా కొలిపారలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు నూతనంగా ఎక్స్రే మిషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని నాదెండ్ల తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో స్కానింగ్ మిషన్లు ఆపరేట్ చేయడానికి కావలసిన సిబ్బందిని, ఒక బ్లడ్ బ్యాంక్ను కూడా ఏర్పాటు చేస్తామని మనోహర్ తెలిపారు. కొలిపర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఉచిత వైద్య శిబిరం మనలో నుంచి కూడా అనేక మంది ఎవరైతే పాపం దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవల కోసం తిరగాల్సి వస్తుందో వారికి అందుబాటులో 8 ప్రధాన విభాగాలు, గుండె చికిత్సతో సహా చర్మ వ్యాధికి సంబంధించిన డాక్టర్లు, చిన్నపిల్లల డాక్టర్లు, జనరల్ సర్జరీ డాక్టర్లు, టోటల్ ఈ రోజున 20 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బందితోటి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపు 600 దాటారు ఇప్పటివరకు ఓపీ. సో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి, అదేవిధంగా ఉచితంగా ఇక్కడ మనం ఈ రోజున మందుల పంపిణీ కూడా చేస్తాం. సో ఆ కార్యక్రమం కొలిపర మండలంలో ఉన్న గ్రామాలన్నింటి నుంచి కూడా వచ్చారు, చాలా సంతోషం. మనం కష్టపడి నిర్మాణం చేసుకున్న ఈ ఆసుపత్రిని ఆ పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసుకుని అనేక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇది మా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా తీసుకుని 100% ప్రతి కుటుంబానికి
ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. సంక్షేమం విషయంలో కూడా ఇప్పుడే దాదాపు 140 వితంతు పెన్షన్లు పంపిణీ చేశాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వస్తున్న భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ జాయ్ రైడ్స్ ప్రవేశపెట్టింది. జాయ్ రైడ్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కరీంనగర్ సిపి గౌస్ ఆలం పుష్కరాల ఏర్పాటుకు స్వయంగా వీక్షించారు. త్రివేణి సంగమం, కాళేశ్వర దేవస్థానం, గోదావరి పరివాహక ప్రాంతం పైభాగం, అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్, అంతర్రాష్ట్ర వంతెన, మేడిగడ్డ, కాళేశ్వరం చుట్టుపక్కల అడవులు అందాలను భక్తులు వీక్షించడానికి జాయ్ రైడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ హెలికాప్టర్లో సామర్థ్యం 6 ప్రయాణికులు కాగా ఒక్కరికి 4,500 రూపాయలు నిర్ణయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల నేపథ్యంలో 4వ రోజు హీరో రాజేంద్ర ప్రసాద్ ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శుభానందదేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అందుకే బయటికి వెళ్ళరు. అందుకే బయటికి వెళ్ళరు. ఇదే పద. అందుకే బయటికి వెళ్ళరు. ఇదే పద. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.